ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ ఇది. సో నిన్న మనం ఇది ఎలా జరుగుతుంది, సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో ఏ రకంగా ప్రయోగం చేస్తారు అన్నది తెలుసుకున్నాము. అవి కాకుండా ఏదైతే ఈవిల్ సోల్స్ అని చెప్పి విపరీతమైన ప్రచారాలు చేశారో, సో అవి యాక్చువల్గా సోల్స్ చెడు సంస్కారము, కానీ ఎవరికైతే ఆ పాపపు ఖాతా ఉంటుందో వాళ్ళే ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు. సో మరి అటువంటి దుఃఖం నుండి ముక్తి ఏంటి? మరి ఇంతసేపు మనము ఒక కేస్ స్టడీ చెన్నైలో అట్లా జరుగుతుందని ఒక అక్కయ్య అనుభవం విని ఆ తర్వాత ఎందుకు జరుగుతాయని తెలుసుకున్న తర్వాత మరి బాబా పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం ఈరోజు. సో ఆ పరిష్కారము, కేస్ స్టడీస్, ఏ రకంగా మోసం జరుగుతుందన్న విషయం మనకు తెలిస్తే మనము ఫస్ట్ బలి కాకుండా ఉంటాం, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. సో ఎటు తిప్పిన సబ్జెక్టు శివబాబా సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఎట్లా మాట్లాడతారంటే అసలు బాబాకి శక్తి లేదు, వాటికి ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆయన శక్తి ఎదురుగా ఏది నిలబడదు, కానీ ఏమంటే మనము బాబాని పక్కన జరిపేస్తాం అంతే. సో ఇంక అందరికీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, మొత్తం ప్రపంచంలో సర్వశక్తివంతుడు అంటే శివబాబా. ఆయన ఎదురుగా వీళ్ళు నిలబడతారు, వాళ్ళు సమస్యలు సృష్టించేస్తారేమో. సో ఈ రోజు వ్యక్తులు సమస్యలు సృష్టించేస్తారు అని భయపడుతున్నాం అంటే ఇటు పక్క మన తోడుగా ఉండే శివబాబా శక్తిని తక్కువ అంచనా వేసినట్టే కదా. సో అలా తక్కువేమో అంచనా వేయట్లేదు అంటున్నారు. మరి తక్కువ అంచనా వేయనప్పుడు సమస్యలు సృష్టించే వాళ్ళని ఎందుకు అంతగా అంచనా వేసుకుని వాళ్ళ శక్తిని ఎందుకు పెంచాం? సో ఈ రోజు సర్వశక్తివంతుడే మన తోడున్నప్పుడు ఆ శక్తి ముందు ఇంకా ప్రతిదీ చిన్న విషయమే. సో సమస్యలు సృష్టించే వాళ్ళ గురించి భయపడిపోతున్నాము, ఇలాంటి సోల్స్ గురించి భయపడిపోతున్నాము అంటే అక్కడ ఏం జరిగాము? భగవంతుని యథార్థంగా తెలుసుకోలేదు, ఆయన శక్తి గురించి మనకు అనుభవం లేకపోవడం వల్ల ఈరోజు మనం భయానికి కూడా కారణం అదే. మనకు తోడుండే శివబాబా సర్వశక్తివంతుడన్న అవగాహన గనక మనకుంటే ఈ సమస్యని చూసి భయపడడము, వ్యక్తుల్ని చూసి భయపడడం అంటూ ఉండదు. ఎందుకంటే తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. సో అందుకే ఆయన ఈరోజు అవతరించి తన యొక్క పరిచయాన్ని ఇస్తున్నాడు, తన యొక్క యథార్థ పరిచయాన్ని ఇస్తున్నాడు. సో అది తెలుసుకుంటే ఆ భయం అన్నది పోతుంది. అది తెలుసుకోనప్పుడే ఈ రకంగా వ్యక్తుల్ని చూసి భయపడతాము. ఆ తర్వాత ఈ శుద్ర పూజలు కానీ, బాణమతులు, చేతబళ్ళు అని చెప్పేసి నిమ్మకాయలను చూసి భయపడడం ఇవన్నీ జరిగేది అందుకే. సో అవన్నీ ఉన్నాయా లేవా అంటే శివబాబు అయితే ఉన్నాయని అంటున్నారు, కానీ దాని పరిష్కారం కూడా చెప్పారు. సో దానికి సంబంధించే మురళి ఇందాక నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను, అది వినండి. ఇప్పుడు కూడా చదువుకుని కూడా మనము
ఆయన మహావాక్యాలు డైరెక్ట్ గా తెలుసుకుని పరిష్కారం ఏంటో తెలుసుకుందాము. సో ఇది బిందు రూప స్థితి సహజంగా ఎలా తయారవుతుందని 24 జూలై 1970 1970 జూలై నెల 24వ తారీఖు పేజ్ నంబర్ 193 193. సో ఆసక్తి ఉన్న విద్యార్థులు మురళి తెరుచుకుని ఒరిజినల్, సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సంగమ యుగం నడిచేటప్పుడు ఒరిజినల్ చూసి అలవాటు చేసుకోండి, ఒరిజినల్ చదివే అలవాటు చేసుకోండి. అలా కాకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చదువుతాం చూస్తామంటే ఇంకా మనం మిగిలేది బైబుల్ ఖురాన్ మరి. సో పేజ్ నంబర్ 193లో బాబా ఏమంటున్నారంటే, ఒకవైపు సంకల్పాలు, రెండవ వైపు ప్రేతాత్మలు కూడా వృద్ధి అవుతాయి. కానీ దీని కొరకు ఒక విశేష ధ్యాస ఉంచుకోవాలి. ఆ విషయం ద్వారా అన్ని విషయాలను ఎదుర్కోగలరు. అది ఏమిటంటే, ఏ విషయాన్నైనా స్పష్టంగా తెలుసుకోవడానికి 2 మాటలు స్మృతి ఉంచుకోవాలి. ఒకటి భేదము, 2 మంత్రము. సో ఆల్రెడీ మనం ఏంటంటే ఈ భేదం గురించి తెలుసుకున్నాం. అంటే సత్యానికి అసత్యానికి మధ్యలో ఉన్న భేదము అంటే తేడా, డిఫరెన్స్. సో ఎట్లా తెలుస్తుంది ఏది సత్యము ఏది అసత్యం అంటే దాని గురించి బాబా ఒక మురళి చెప్పారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, విస్తారంగా దాని గురించి నేను వివరించాను కూడా. సో సింపుల్ గా మాటలు చెప్పాలంటే బాబా డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అన్నారు, బాబా తోటి మనసు బుద్ధిని గనక బాబా మీద పెడితే అప్పుడు సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తుంది. బాబా నుంచి గనక మనసు బుద్ధి వేరైపోతే బుద్ధి వ్యతిరేక నిర్ణయం తీసుకుని సత్యాన్ని అసత్యంగా అర్థం చేసుకుంటది. ఇది ఆ మురళిల సారాంశము. కానీ నన్ను అడిగితే ఆ మురళి మీ బుద్ధిలో దిగేంత వరకు చదువుతూ ఉండండి. ఇంకా అలా చదువుతూ ఉండండి. ఇంకా అలా చదువుతూ ఉంటే ఆత్మశక్తి పెరుగుతూ ఉంటే బుద్ధి దివ్యంగా అవుతుంటే దివ్య బుద్ధికి దివ్య జ్ఞానం అర్థం అవుతుంది. సో మేము మురళిలు చదివిన మొదటి రోజు ఇలా చదవగానే ఇలా మాకు ఏం అర్థం కాలేదు, కానీ అలా చదువుతూ పోయాం. ఎందుకు, బాబా జన్మ తీసుకోగానే దివ్య బుద్ధి ఇస్తున్నాను, ఆ దివ్య బుద్ధి వికారాలకు వశమైతే పనిచేయదు అంటున్నాను. సో దివ్య బుద్ధి లేనప్పుడు దివ్య జ్ఞానం కూడా అర్థం కాదు. కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తాం ఈ సమస్యను అంటే ఇంకా చదువుతూ ఉంటాం. ఇంకా మనకి ఏమేమి వ్యర్థం వస్తుంది అన్నది చెక్ చేసుకుని దాని స్థానంలో ఇచ్చేస్తాము. నాకు చదవాలనిపించట్లేదు, నాకు మూడు లేదు, నా మనసు బాగాలేదు, ఇవన్నీ అనిపిస్తాయి. ఎందుకంటే నెత్తి మీద పాపభారం ఉంది కాబట్టి. అయినా చదువుతూ పోటు మేమంతా అలా చేసి ఈ స్థితికి వచ్చాము. ఎందుకంటే మేము జ్ఞానంలోకి వచ్చేటప్పటికి మేమేమి పవిత్రులు ఏం కాలేదు, మాకు బోల్డ్ అంత నెత్తి మీద పాపభారం ఉండే. సో ఆ పాపభారాన్ని అంతా ఎట్లా దింపుకున్నాము, బాబాని తలుచుకోవడం. బాబాని తలుచుకోవడం అంటే మళ్ళీ కూర్చుని మఠం వేసుకోవడం కాదు, పాటలు వేసుకోవడం కాదు. ఆయన రూపాన్ని తలుచుకోవడము, ఆయన గుణాలని తలుచుకోవడము, ఆయన మహావాక్యాలను తలుచుకోవడము, ఆయన కర్తవ్యాన్ని తెలుసుకుని దాంట్లో సంయోగము ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే ఆ పాపం అన్నది పోతూ ఉంటది. సో బాబా చేసేది 1 సెకండే, కానీ మనం మళ్ళీ కొత్త ఖాతాలు, వ్యర్థము, ఆలోచనలు ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ. వాళ్ళు ఎందుకు ఇలా, వీళ్ళెందుకు ఇలా, లేదా నా బతుకు ఇంతేనా, ఇలాగే అయిపోతుందా. సో ఇవన్నీ వేసుకుని ఏం చేసుకుంటుంటామంటే ఆయన శక్తి బ్లాక్ చేసి పడేస్తాం. సో కాబట్టి మనకి ఎటు మన మూడు ఉన్నా లేకపోయినా తీసి చదివేయడం. సో అప్పుడు ఏమవుతుంది, ఒక స్టేజ్ లో స్లోగా ఆత్మలో ఉన్న పాపం అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది. క్లియర్ అయిపోతుందంటే ఇంకా ఆ తర్వాత మురళి చదువుతుంటే ఈజీగా అర్థమవుతుంది, బాబా ఇచ్చే సంకల్పాలు కూడా క్యాచ్ చేయగలుగుతాం. సో ఈ నోటితోటి బాబా బాబా అన్నం అన్నది కాదు పాయింట్ ఇక్కడ. మనం బాబా అన్న, శివ అన్న, నారాయణ అన్న ఆయనకు రీచ్ అవ్వదు, ఎందుకంటే ఆయనకు చెవులు లేవు కాబట్టి. నిరాకారుడు అన్న విషయం మనకు తెలుసు. సో మరి ఏం చేస్తుంది ఆయనకి అని అంటే మన సంకల్పాలు, మన భావన. మనం ఇక్కడ ఎంత నోరు కర్మేంద్రియాలు వాడి ఎంత మొత్తుకున్నా వేస్టే. సో బాబాని అంటున్నామంటే నియమపూర్వకంగా అంటున్నామా, ప్రేమతో అంటున్నామా. సో ఎవరనాలి బాబా అని చెప్పి, ఆత్మ అనాలి, నా బాబా అని చెప్పి. ఎప్పుడైతే ఆత్మ బాబా నా వారు అని అనుకుంటుందో, అది ఆత్మ నిజంగా మాట అనుకుందా లేదా, బాబా నా వారు నేను బాబా వారిని అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే, వ్యక్తుల్ని చూసి భయపడడం మానేస్తాం, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఇంకా ఆ తర్వాత బాబా ఇచ్చే ప్రాప్తులు అవి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. ఒక స్టేజ్ లో ఏడుపు ఆగిపోతుంది, ఒక స్టేజ్ లో బాధలు ఆగిపోతాయి, ఒక స్టేజ్ లో గడిచిపోయిన గతము గుర్తుండదు, ఒకవేళ గుర్తున్నా కానీ మన స్థితి స్థిరంగా ఉంటుంది. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్ అనమాట మాకు. మేమేంటంటే ఇవన్నీ చేస్తూ మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అసలు ఏం జరుగుతుంది అని తలుచుకుంటా అన్నది చెప్తున్నాను. సో ఇదే విధంగా ఇదే సీక్వెన్స్ జరగాలని రూల్ ఏం లేదు, వ్యక్తి వ్యక్తికి మారొచ్చు, ఎందుకంటే కర్మల ఖాతా వ్యక్తి వ్యక్తికి మారుతోంది కాబట్టి.
సో ఏంటంటే ఒక అవగాహన కోసం, ఒక గైడెన్స్ కోసం అన్నట్టు బాబా ఈ రకంగా స్పందిస్తారు అని చెప్తున్నాము. కాబట్టి ఎవరికి వాళ్ళు మాత్రము 3 ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా తీసి మహావాక్యాలు చదువుతూ పోవాలి, సమర్థ సంకల్పాలు చేస్తూ పోవాలి. సో అందుకే ఒకటే గుర్తుండాలి అంటున్నాడు ఆయన. ఒకటి భేదము, అంటే సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా. 2 మంత్రము. ఏంటా మంత్రము? మన్మనాభవ. సో అందుకే ఈ మధ్య క్లాసెస్ లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఆయన బోధించిన మంత్రం మన్మనాభవ గాని తన్మనాభవ కాదు, ధన్మనాభవ కాదు. ఈ పదాలు మురళిలో వేరే చోట ఉన్నాయి. ఎప్పుడైనా చూసినప్పుడు మళ్ళీ మీ అందరికి స్లైడ్ ప్రిపేర్ చేసి కూడా పెడతాను. లేదా ఇప్పుడు మురళిలు అందరు చదువుతూనే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఈ పదాలు తన్మనాభవ ధన్మనాభవ అని నేను అనలేదు కదా అని చెప్పి ఉంది ఒక దగ్గర. సో ఈ మధ్య సేవలు అవి ఇవి మా శక్తిని మించి, మా సమయాన్ని మించి నడుస్తుండడం వల్ల కొన్ని వెంటనే తీయలేకపోతున్నాము. సో ఈ గ్రూప్ లో చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా తీసి గ్రూప్ లో పెట్టొచ్చు, నాకు పెట్టొచ్చు. సో ఒక అవగాహన అన్నది వస్తుంది. సో మన్మనాభవ అన్న మంత్రము ఈ 2 స్మృతిలో ఉంచుకోవాలి అంటున్నాడు. సో ఏ విషయం వచ్చినా ఇది యథార్థమా లేక అయథార్థమా అనే భేదాన్ని గుర్తించండి. బాబ్దాదా సమానంగా ఉందా లేక లేదా. సో ఏది వచ్చినా కానీ ఇంతకు బాబ్దాదాని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలి, వ్యక్తుల్ని బట్టి కాదు. సో బాబ్దాదా ఏం చేశారు, సో అది రైట్. ఆ తర్వాత వ్యక్తులు ఏం చేసినా అది మొత్తం అంత ప్రపంచం కూర్చుని అదే పని చేసినా రైట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నో చూపిస్తా ఉన్నాం, అందరూ ఒకటే చెప్తున్నారు, అందరూ మౌంట్ అబూ నుంచి వస్తుంది కాబట్టి అది రైట్ అయిపోతుంది అంటున్నారు. అలా కాదు, బాబా ఏది చెప్తారో అది రైట్. బాబా మనస్సు ద్వారా నన్ను తలుచుకోండి, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అంటే ఈ రైట్. ఒకవేళ బ్రహ్మకుమారి లేదు, తనువు ద్వారా దేహ నియమాల ద్వారా, పాటల ద్వారా, స్థూలమైన విధానాల ద్వారా తలుచుకోమని చెప్తే అది రాంగ్. సో ఎక్కడ చెప్పాడు బాబా ఈ వాక్యాలన్నీ? మనం ఈ మధ్య చదువుకున్న మురళిలో చెప్పాడు. సో మన్మనాభవ అన్న మంత్రం మీకు గుర్తుండాలి అంటున్నాడు. తర్వాత బాబ్దాదా సమానంగా ఉందా లేక లేదా, భేదాన్ని చూసి ఒక్క సెకండ్ లో నాట్ లేదా డాట్ పెట్టాలి అంటే చేయకూడదు అంటే బిందువు పెట్టాలి, చేయాలి అంటే చేయాలి. నాట్ మరియు డాట్ ఈ రెండు కూడా స్మృతిలో ఉంచుకోవాలి. భేదము మరియు మంత్రము 2 ప్రత్యక్షంలోకి వస్తాయి. రెండింటిని మర్చిపోకపోతే ఏ సమస్య లేదా ఏ ప్రేతాత్మ యుద్ధం చేయలేదు. ఒక్క సెకండ్ లో సమస్య భస్మం అయిపోతుంది. ప్రేతాత్మ మీ ముందు నిలబడలేదు కనుక ఈ పురుషార్థం చేయాలి, అర్థమైందా అంటున్నాడు. సో నాట్ అండ్ డాట్ అన్నది ఇక్కడ యాక్చువల్ గా ఇంగ్లీష్ భాష. సో ఏదైనా చెయ్యొద్దు, ఐ షుడ్ నాట్ డూ ఇట్, యాక్చువల్ గా సెంటెన్స్. ఐ షుడ్ నాట్ డూ ఇట్ అంటే ఇంకా అంతే, నాట్ అంటే ఇంకా చెయ్యొద్దు అంతే. ఆ తర్వాత డాట్, ఫుల్ స్టాప్, ఆత్మాన్న స్థితికి వచ్చారు. సో ఆ రకంగా గనక భేదాన్ని చూసి ఒక్క సెకండ్ లో నాట్ లేదా డాట్ పెట్టాలి అంటే చేయకూడదు అంటే బిందువు పెట్టాలి. ఈ రోజు ఏదైనా విషయం బాబా చెప్పలేదు అని అంటే ఐ షుడ్ నాట్ డూ ఇట్, ఇంకా నేను చెయ్యొద్దు, నాట్, ఐ షుడ్ నాట్. నాట్ అని అంటే ఇంకా చెయ్యొద్దు అంటే ఇంకా వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఈ మహావాక్యం యొక్క అర్థం అది. నాట్ మరియు డాట్ ఈ 2 కూడా స్మృతిలో ఉంచుకోవాలి. భేదాన్ని చూసి ఒక్క సెకండ్ లో నాట్ లేదా డాట్ పెట్టాలి అంటే చేయకూడదు, నాట్ ఇంగ్లీష్ లో అంటే బిందువు పెట్టేయాలి, చేయాలంటే చేయాలి. వేదము మరియు మంత్రము 2 ప్రత్యక్షంలోకి వస్తాయి. రెండింటిని మర్చిపోకపోతే ఏ సమస్య లేదా ఏ ప్రేతాత్మ యుద్ధం చేయలేదు. అంటే ప్రతి నిమిషం ఈ నాటు డాట్ గనక మీరు మర్చిపోకపోతే, ప్రతి నిమిషం ఇవి గనక మీకు గుర్తుంటే మీకు ఏ సమస్య లేదా ఏ ప్రేతాత్మ యుద్ధం చేయలేదు. ఈరోజు సమస్యల్ని చూసి ఎందుకు భయపడుతున్నాము? ఎందుకంటే ఏదైతే బాబా చెయ్యొద్దు అన్నాడో ఆ చెయ్యకూడదు అంటే ఇంకా నాట్, అంటే ఇంకా నేను బాబా చెయ్యొద్దు అంటే నేను చేయకూడదు అంతే, నాట్ అనుకోవాలి. సమస్యలు వస్తాయేమో అని విస్తారంగా ఆలోచిస్తున్నాం, డాట్ అంటే ఫుల్ స్టాప్. సో ఫుల్ స్టాప్ పెట్టడానికి బాబా ఇచ్చిన యుక్తి ఏంటి? బాబా నా వారు, నేను బాబా వారిని అని అంటే మీకు వెంటనే ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్రపంచం, ఇంకా నేను బాబా అనుకున్న తర్వాత ఇంకా ఆయన ముందు సమస్యలు ఎంత. సో ఇంకా ప్రపంచంలో దేది మనని ఏమీ చేయలేదు. అసలు ప్రపంచాన్ని జయించే విజయులం అవుతాం. అందుకే మన్ జీతా ఓ జగజ్జీత అంటారు. మనకి ఏంటంటే ఆయన శక్తి మీద మనకు అవగాహన లేదు కాబట్టి వ్యక్తుల్ని చూసేసి అది చూసి ఇది చూసి భయపడిపోతున్నామే గాని యాక్చువల్ గా బాబాని అర్థం చేసుకుంటే మాత్రం స్వతహాగా ధైర్యం వచ్చేస్తుంది.
కాబట్టి ఒక్క సెకండ్లో సమస్య భస్మం అయిపోతుంది. ప్రేతాత్మ మీ ముందు నిలబడలేదు కనుక ఈ పురుషార్థం చేయాలి. అర్థమైందా? ప్రేతాత్మ యొక్క రూపం ఏంటి అని చెప్పేసి బాబా చెప్తూ, ప్రేతాత్మ యొక్క స్పష్ట రూపం ఎవరి ఒక్కరిలో ప్రవేశించడం, కానీ ప్రేతాత్మలు కొన్ని గుప్త రూపంలో కూడా ఉంటాయి. నడుస్తూ నడుస్తూ కొందరిలో విశేషంగా ఏదో ఒక చెడు సంస్కారం పూర్తిగా ప్రభావశాలి రూపంలో కనిపిస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, వారి బుద్ధిలో ఇప్పుడిప్పుడే ఒక విషయం, మరల ఇప్పుడిప్పుడే మరో విషయం ఉంటుంది. అది కూడా ఫోర్స్ తో చెప్తారు. వారి స్థితి కూడా స్థిరంగా ఉండదు. వారు తమని తాము అలజడి చేసుకుంటారు, ఇతరులని కూడా అలజడి చేస్తారు. స్పష్ట రూపంలో ప్రేతాత్మ వస్తే పరిశీలించి తొలగించడం సహజమే, కానీ మీ దగ్గరికి స్పష్ట రూపంలో తక్కువగా వస్తాయి, గుప్త రూపంలో చాలా వస్తాయి. దీనినే మీరు సాధారణ మాటలో అనుకుంటారు, వీరి బుద్ధి కొంచెం పిచ్చిగా ఉంది ఏమిటో అంటారు. సో ఇప్పుడు ఇంత 1066 మురళిల్లో బాబా చెప్పిన మనన చింతన గాని, అష్టశక్తులు గాని, కల్పవృక్షం గాని, లేదా మెట్ల చిత్రము, డ్రామా జ్ఞానము, ఇవి ఏవి బయటికి తీసుకురాలేదు మన బ్రహ్మకుమారి. ఇవి తీసుకొచ్చారు ఈ ప్రేతాత్మల గురించి. అసలు శివబాబాని ప్రత్యక్షం చేయాల్సిన చోటనేమో ఎవరో వంకర పార్టీని ప్రత్యక్షం చేస్తారు. అసలు దైవీ గుణాలని, ఫరిష్తాలని, వీళ్ళని బయటికి తేవాల్సిన చోట దయ్యాలను బయటికి తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఇటువంటివి చెప్తేనే జనాలకు బాగా ఎక్కుతుంది, బిజినెస్ కూడా నడుస్తుంది, ఇంకా బాగా భయపెట్టవచ్చు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. 1066 మురళిల్లో ఇక్కడ తప్పితే ఈ పాయింట్ ఎక్కడా లేదు. ప్రతి చోట వ్యర్థము, సమర్థము, కల్పవృక్ష జ్ఞానం 9 కాదు, ఆ తర్వాత కూడా కొన్ని దొరికే, తర్వాత రికార్డ్ చేస్తాం దాని గురించి. పూర్వీకులు, పూర్వజులు, సమర్థము, వ్యర్థము, అష్టశక్తులని ఇంత విస్తారంగా జ్ఞానం చెప్తే ఈ ఒక్క పాయింటే బాగా వచ్చింది. నేను శివలీలకి కూడా ఎక్స్పీరియన్స్ చెప్పారు చూసారా, మధువనంకి వెళ్తే మన ఆశా దీది ఎవరో మాట్లాడితే దానికి గాలి సోకింది, అది సోకింది అంటే పబ్లిక్ లైక్ చేస్తున్నారు. ఈ రోజు బాబా యాక్చువల్ ఏం చెప్తున్నాడు, ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారంటే మీలో ఉన్న వికారాలు అంటున్నాడు. మీ ఆత్మ స్వధర్మంలో ఉండాల్సిన ఆత్మ పరధర్మంలోకి వెళ్తోంది, ఆ దైవీ గుణాలు నేను మీకు ఇస్తాను అని చెప్తే ఇది ఎంతవరకు వచ్చేసిందంటే, కొంతమంది వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు ప్రవర్తించేస్తారు. ప్రవర్తించేసి ఇంకా ఎవరో ఒకరి మీద వేసేయాలి కదా, ఈవిల్ సోల్స్. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ భాష, మళ్ళీ ప్రేతాత్మ అన్న పదం వాడరు. ఇంకా ఈవిల్ సోల్స్ ఏమంటే బాబానే చెప్పారు. ఎక్కడ బాబా చెప్పారు అన్న పాయింట్ అసలు తీయాల్సిన తీయరు. ఎక్కడైతే బాబా మీరు పూర్తిగా సర్వశక్తివంతులు అవ్వాలి, దుఃఖంలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు వినిపించట్లేదా, వీటి దుఃఖంలో ఉన్న ఓకే అక్కయ్య, ఒకవేళ 10th జూన్ 1971 లో కూడా ఉంటే ఇట్స్ ఓకే, అది కూడా రెఫరెన్స్ తీసుకుందాము. కానీ సమస్య పరిష్కారం ఇవన్నీ నాకు ఇక్కడ కనిపించాయి, అందుకని మురళి రెఫరెన్స్ ఇచ్చాను. ఓకే, నేను అది కూడా తీసి అది కూడా ఇదే క్లాస్ లో చెప్తాను. సో ఈ రకంగా ఆయన ఏదైతే చెప్పారో, ముఖ్యంగా శక్తుల గురించి, సమర్థ సంకల్పాల గురించి, వీటి గురించి అసలు బయటికే రాలేదు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాబా ఇచ్చిన ఖజానాల మీద ఫోకస్ పెట్టండి. ఇలాంటి విషయాల మీద, అంటే ఇలాంటిది కూడా సేవ చెయ్యాలి, కానీ ఇదే సబ్జెక్ట్, ఇదే టాపిక్ అన్నట్టు ప్రవర్తించకండి. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ఈ రోజు కొంత గుప్తంగా ఉంటాయని చెప్పేసరికి కొంతమంది చేసే తప్పులన్నీ చేసేసి వాటి మీద ఎత్తేస్తున్నారు. ఏమంటే అవి మా చేత అలా చేయిస్తున్నాయి, నీకెట్లా తెలుస్తాయి అవి చేయిస్తున్నాయి అని చెప్పి అంత బుద్ధి వాడే ఇదే ఉంటే అవి వచ్చి ఎందుకు పడతాయి అసలు? సో ఎవరిలోకైతే వస్తే అది వాళ్ళే గుర్తించేస్తారేంటి? కానీ అట్లా గుర్తించి కూడా చేస్తున్నాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా చూసినాం. మరి అది ఏంటో ఏమో వాళ్ళకే తెలియాలి. తెలిసి చేస్తున్నారో, యాక్టింగ్ చేస్తున్నారో, నిజమా అన్నది ఇక అది ఎవరికి వాళ్ళు చెప్పాల్సిన విషయము. కానీ ఈ చేత ఏమంటారు దాన్ని, ఈ పూనకం రావడం ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడి చూస్తే మాత్రం ఇంచుమించు అయితే సగము డబ్బులు వసూలు చేయడానికే చేస్తున్నారు. అదొక హిస్టీరియా టైప్ అయిపోతుంది, మూఢనమ్మకాలు పల్లెల్లో. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్న చోట ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బాబా ఏమంటారంటే, ఆ సమయంలో వారిలో ఈ ప్రేతాత్మ అంటే పాత సంస్కారాల ఫోర్సు ఎలా ఉంటుందంటే ఆ ప్రేతాత్మ సమానంగానే ఉంటుంది. స్థూలంగా ప్రేతాత్మ ప్రవేశించిన వారు చాలా ఇబ్బంది పడతారు కదా, అదే విధంగా వీరు కూడా చాలా ఇబ్బంది పడతారు.
ఇలా కూడా జరగనున్నది. అందువలన చెప్పాను కదా, ఇప్పుడు సమయం, సంకల్పాలు మరియు శక్తిని పొదుపు చేసుకునే ప్లాన్ తయారు చేసుకుని మధ్య మధ్యలో బిందు రూప స్థితిని పెంచుకోండి. ఇది బాబా చెప్తున్న ఏం చెయ్యాలి అని చెప్పి. పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ తీసి అండర్లైన్ చేయండి దీన్ని. సో బాబా ఏం చెప్తున్నాడు, ఇటువంటి సమయం వస్తుంది కాబట్టి ఇప్పుడు సమయము, సంకల్పాలు మరియు శక్తిని పొదుపు చేసుకోండి అంటున్నాడు. ఇంకా నా దగ్గర సమయం లేదు అనడానికి లేదు, నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అన్న సంకల్పం చేసి సమయం యొక్క ఖజానాలకు అధికారులు అవ్వాలి. ఆ తర్వాత సంకల్పాలు మరియు శక్తి, ఈ ఖజానా, ఈ పొదుపు చేయి ఉండాలి మీలో అంటున్నారు. ఇటు సంకల్ప శక్తి లేదు, అది లేదు, మీద నుంచి పాపపు ఖాతాలన్నీ జమేసుకొని ఉంటే మాత్రము నష్టపోతాం. సో ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు సమయం, సంకల్పాలు మరియు శక్తిని పొదుపు చేసుకునే ప్లాన్ తయారు చేసుకుని మధ్య మధ్యలో బిందు రూప స్థితిని పెంచుకోండి. బిందు రూప స్థితి ఎంతగా ఉంటుందో అంత ఏ ప్రేతాత్మ లేదా చెడు సంస్కారాల ఫోర్స్ మీపై యుద్ధం చేయవో మరియు మీ శక్తి రూపమే వాటిని ముక్తి చేస్తుంది. ఈ సేవ కూడా చెయ్యాలి అంటాడు. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు బాబా నాకెట్లా జ్ఞానం నేర్పించాడని, ఎక్కడెక్కడ ఏ పాయింట్ నేర్పించారని కూడా చెప్పాను. అందుకే జ్ఞానం ఆయన చెప్పాడు కాబట్టి ఫాస్ట్ కూడా క్యాచ్ చేయగలిగాము. ప్లస్ బాబా టీచింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయంటే మనకి థియరీ చెప్తాడు, ఆ తర్వాత ముఖ్యంగా కర్మక్షేత్రంలోనే నేర్పిస్తాడు ఆయన. నా వ్యక్తిగత అనుభవం అయితే అదే. సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏ విద్యార్థులకైనా ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంటే వ్యక్తిగత అంటే కొంత టీచర్స్ ఎట్లుంటారంటే స్టూడెంట్స్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చదివిస్తారు. సో ఇక్కడ శివబాబా కూడా అంతే. సో ఎప్పుడైనా స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని, అంటే స్పెషల్ అటెన్షన్, అంటే కొంతమంది స్టూడెంట్స్ చదువుకుంటామంటే టీచర్స్ స్పెషల్ అటెన్షన్ ఇచ్చి ఫోకస్ ఇచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నా కొద్దీ ఇంకా కొత్త పాయింట్లు చెప్పి ఎట్లయితే వాళ్ళని ముందుకు తీసుకెళ్తారో శివబాబా కూడా అంతకన్నా ఎక్కువ చేయాలి. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో అట్లా ప్రతిదీ కర్మక్షేత్రంలో ఏ రకంగా అయితే నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారో ఈ విషయం కూడా అలాగే చెప్పారు. సో దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము అప్పుడు మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు ఏమైందంటే నిర్మల్ కుంజ్లో ఇచ్చారు మాకు రూమ్. సో ఆ రూమ్ లో నేను, మా మదరు, మా అక్క ఒకవైపు ఉన్నాం. ఇంకో అంటే మొత్తం 5 బెడ్స్ ఏమో ఉన్నాయి అందులో. ఇంకొక 2 సిస్టర్స్ ఉన్నారు రూమ్ లో. సో ఆ రోజుల్లో థియరీ మురళి చదువుకోవడమే కానీ బాబా ఏంటంటే చెప్పాను కదా, మనకంటూ ఇంట్రెస్ట్ ఉంటే కర్మక్షేత్రంలోనే నేర్పిస్తారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా పికప్ అవ్వగలుగుతాము, ధారణ చేయగలుగుతాం. సో ఆ రోజు ఏమైందంటే మిలనం అయిపోయింది. ఇంకా రాత్రి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఒక 11 టైం 11 అయిపోయిన తర్వాత ఆ టైంలో ఉన్నట్టుండి మా రూమ్ లో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వినిపించేసరికి ఏం చేసాం, ఏమైందా అని చెప్పేసి లేచి లైట్ వేసి చూస్తే మా పక్కన ఎవరైతే 2 పడుకొని ఉన్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అందులో ఒక అమ్మాయి అరుస్తోంది. ఏంటా అని చెప్పి అడిగితే ఇట్లా ఎవరో వచ్చి ఇట్లా ఈవిల్ సోల్స్ గొంతు పిసికేస్తున్నారు, అందుకోసమని అరుస్తున్నాను అంది. సరే అని చెప్పేసి ఇంకా ఏమి చేయలేదు. ఇంకా అమ్మాయి ఏదో నీళ్ళు తాగింది, కూర్చున్నాము. సరే ఇంకా ఇంకా లైట్లు ఆర్పేస్తే ఇంకా మళ్ళీ అవే ఆలోచనలు వస్తాయి అన్నట్టు లైట్లు వేసుకుని పడుకున్నాం. కాసేపు ఏమైంది ఏంటి అంటే ఇట్లా మంచం చుట్టూ తిరుగుతున్నారు, మాకు ఇట్లా ఎప్పటి నుంచో అవుతోంది. మరి ఏం చేస్తున్నారు అని అంటే, సూరజ్ భాయ్ ఇట్లా మే ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ హూ అని చెప్పాడంట సూరజ్ భాయ్. సూరజ్ భాయ్ ఏ దీంట్లోనన్నా అందరికి ఒకటే చెప్తాడు, నేను మా ఆత్మను మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోండి, దాన్నే అనుకుంటూ కూర్చోండి అని ఆయన ప్రతిదానికి అదే చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి అదే చెప్పాడంటే వీళ్ళు కూర్చుని అక్కడ ప్రతి మౌంట్ అబులో ప్రతి రూమ్ లో ఏమవుతుందంటే ఫోటో ఉంటది. ఇక యాజ్ యూజువల్ పెద్ద బ్రహ్మబాబా, చిన్న లైట్ శివబాబా. సో ఆ ఫోటోని చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ హూన్ అని చెప్పి గట్టి గట్టిగా అరిచారు. కాసేపు అరిచేసి మళ్ళీ ఇంకా అందరం పడుకున్నాం. ఇంకా లైట్లు ఆఫ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి లైట్ ఆన్ చేసే పడుకున్నాం. పడుకున్నాం కానీ నిద్రపోలేదు. కాసేపు అయిన తర్వాత ఏమైందంటే రూమ్ లో ఒక మగ గొంతు వినిపిస్తోంది. యాక్చువల్ గా నిర్మల్ కుంజ్ అన్నది మన దగ్గర అంతా మౌంట్ అబుల్ ఆడవాళ్ళని సపరేట్, మగవాళ్ళని సపరేట్ వేస్తుంటది కదా, ఫ్యామిలీ కాన్సెప్ట్ ఏమి ఉండదు కదా. సో ఆ రకంగా ఏమైందంటే ఒక మగ గొంతు వినిపిస్తోంది రూమ్ లో. చూస్తే ఉన్న 5గురం మేమే.
ఏంటా అని చూస్తే ఆ పక్కన ఇద్దరు ఉన్నారు కదా, అందులో ఇంకొక ఆమె మాట్లాడుతోంది. ఆ నిద్దట్లో మాట్లాడుతోంది, కానీ ఆ వచ్చే మాటలు మగ గొంతుతో వస్తున్నాయి. ఆ వస్తూ ఉన్నప్పుడు మేము ఇంకా లేచి కూర్చున్నాం. మేము చూస్తుంటే అమ్మాయి నిద్దట్లోనే మాట్లాడుతుంటే వాయిస్ వస్తోంది, తెలుస్తోంది అక్కడ. ఏం చేయాలో తెలియదు కానీ ఆలోచిస్తున్నాం, కానీ వెంటనే రెస్పాండ్ అవ్వలేం కదా. సో ఇంకొక అమ్మాయి ఏం చేసింది, వెంటనే అమ్మాయిని లేపేసి కొట్టేసి నీళ్లు చల్లేసి, అమ్మాయి ఇంకా అట్లాగే ఆ మగ గొంతుతో మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయిని బాగా ఇట్లా గట్టిగా ఊపి లేపింది. లేపేసి ఇంక ఇద్దరు కలిసి మళ్ళీ బాబా ఫోటో చూస్తూ మేము మాస్టర్ సర్వశక్తివాను అని చెప్పి అరుపులు మొదలు పెట్టారు గట్టి గట్టిగా. ఏమంటే బాబాని తలుచుకోవాలి. సో వాళ్ళకి ఎప్పటి నుంచో అలా అవుతుందంట, 10 ఏళ్ల నుంచి అవుతుందంట. సో అప్పుడు అంతా అలా కాగానే వెంటనే బాబాని తలుచుకుంటారంట. సో ఎక్కడికి పోయినా అలాగే జరుగుతుంది, ఇంట్లో కూడా అలాగే జరుగుతుందంట. ఇంట్లో కూడా అలాగే అవి వచ్చి తిరుగుతూ ఉంటాయి, గొంతు పిసికేస్తూ ఉంటాయి, నానా చిత్రహింసలు పెట్టేస్తూ ఉంటాయి మమ్మల్ని. సో అప్పుడు మేము మాస్టర్ సర్వశక్తివాను అని చెప్పి బాబాని తలుచుకుంటున్నాము అంటున్నారు. సో ఇది జరిగిన కథ. సో ఇవన్నీ ఏంటంటే చెప్పాను కదా, బాబా అన్ని ప్రాక్టికల్ గా నేర్పిస్తారని చెప్పేసి. సో అప్పటికి మురళి చదివాను. అప్పుడు కూర్చుని జస్ట్ అట్లా నేను ఆత్మని, ఇక్కడ బాబా చెప్పిన సొల్యూషన్ అదే. సో ఏం చెప్పాడు, మీ శక్తి రూపమే వాటికి ముక్తి చేస్తుంది, ఈ సేవ కూడా చేయాలి, ప్రేతాత్మలను కూడా ముక్తి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం యొక్క అంతిమం కనుక ప్రేతాత్మలు మరియు చెరి సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి అంతమైపోతాయి. అంతిమ సమయం యొక్క అంతిమము అని ఎప్పుడు అంటున్నాడు బాబా, 70లో అంటున్నాడు. అంటే ఆ ఫేజ్ నడిచిపోయి ఇప్పుడు యుగం సత్యుగం వైపు వెళ్తోంది. బాబా లెక్కన అంతిమ సమయం యొక్క అంతిమం అది. అంటే ఆ చెడు అంతా అక్కడికి వస్తుంది. అంటే బ్రహ్మబాబా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్ ప్రాపర్ గా. ఇంకా ఆ తర్వాత వినాశనం అన్నది అది కూడా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సత్యుగం వైపు వెళ్తున్నాం. సో ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయని బాబా ఎప్పుడైనా కానీ ఏదైనా మనకి ముందే అన్ని చెప్పేస్తారు. ముందే అన్ని చెప్పేస్తే ఏమవుతుందంటే మనం ముందే జాగ్రత్త పడిపోతాం. మనకి ఏది తెలియక అనుకోండి, ఆ టైంకి కన్ఫ్యూజ్ అయిపోతాము. ఏమంటారు దాన్ని, అలజడిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏ రకంగా అయితే శివబాబా మనకు అన్ని ముందే చెప్పి జాగ్రత్తగా ఉండమంటున్నారో, అదే విధంగా మనం కూడా అందరికీ చెప్పి జాగ్రత్త చెప్తే అప్పుడు ఏమవుతుందంటే తప్పులు చేయకుండా ఉంటారు, తప్పుడు మార్గాల్లో పోకుండా ఉంటారు. సో మరి ఆ రకంగా చెప్పాలా వద్దా అంటే, ఇదే మురళి దీనికన్నా ముందు మురళి ఏదైతుందో సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం అని చెప్పి, ఈ మురళిలో అదే చెప్పాడు. ఇలాంటి సమస్యలు అంటే ఏదైతే వికారి సంస్కారం ఇట్లుంటాయో అక్కడ ఇముడ్చుకోవద్దు మీరు, సంహారి రూపం. ఇది నేను రేపు చెప్తాను మీకు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ముందు మురళి కూడా తీసి చదివేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, అంతిమ సమయం యొక్క అంతిమం కనుక ప్రేతాత్మలు మరియు చెడు సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి అంతమైపోతాయి. సో ఎంతో మంది ఎన్నో కారణాలతోటి శరీరాలు వదులుతూ ఉన్నారు సమయానికన్నా ముందు. అంటే ఎన్నో కారణాలు, ఒక కారణమని చెప్పలేం మనం. సో అప్పుడు ఏమైపోతుంది, సమయం కాని సమయంలో అకాల మృత్యువులు వచ్చేస్తున్నాయి. సో ఆ శరీరం లేక ఏమైపోతుందంటే ఆత్మలు అల్లాడిపోతున్నాయి. సో క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో. సో అన్ని వైబ్రేషన్స్ అవి ఇవి ఎందుకంటే పాపం చేసుకుంటేనే ఆ రకంగా తిరుగుతూ ఉంటారు, పుణ్యం చేసుకుంటే శరీరం వచ్చేస్తుంది. ఈ రోజు మనకి శరీరం వచ్చింది అంటే అది పుణ్యం చేసుకోవడం వల్ల, భగవంతుని యొక్క గిఫ్ట్ అది. అందులో మన జీవితం యొక్క విశేషత ఏంటంటే, ఈ తనువుని మనం యజ్ఞంలో వేసేసిన తర్వాత దాంట్లో శక్తి నింపిచ్చాడు ఆయన. ఇది ఈ తనువు యొక్క గొప్పతనం. సో కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు. ఏది పడితే అది దానికి తిండి పెట్టేయడము, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలు తీయడము, ఇష్టం వచ్చినట్టు మేము ఏదైనా తినేస్తాం, ఏదైనా అయిపోతుంది అని చెప్పి దాన్ని చెడగొట్టేయడము, సమయము సందర్భం లేకుండా దాన్ని ఇచ్చేయడము, దానికి రోగాలు వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మాకు మందులు వేసుకునే అలవాటు లేదని చెప్పి ఫ్యాషన్లు చేయడము, ఇవన్నీ చేయడం నిషేధించాడు. ఆ శరీరాన్ని మనకి యజ్ఞ సేవ కోసం ఇచ్చాడు తిరిగి మనకి. మనం యజ్ఞంలో సమర్పణ చేశాం కాబట్టి, సో దాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపాల్సిందే. ఆ శరీరానికి రోగాలు వస్తే డాక్టర్ దగ్గర, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం, శివబాబా దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతాం. ఏవైనా మనకి
పడవు కొన్ని విషయాలు ఇంకా అంత శక్తిశాలిగా లేదు, సేవలకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతేగాని ఏది పడితే తిని అన్ని చేసుకుని రోగాలు వేసుకుని రావడం కాదు. సేవలకి వచ్చి మాకు ఒంట్లో బాగాలేదని చెప్పి ఆ యొక్క అలని దేహ యొక్క స్మృతిని అందరికి ఇచ్చామంటే స్ట్రైట్ గా పాపం అవుతుంది. ఎందుకంటే మనం వచ్చి అందరికి దేహ స్మృతిని ఇప్పించాం కాబట్టి. సో సేవలకు వస్తున్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికప్పుడు శరీరము సేవకు పనికొచ్చేటట్టు పెట్టుకోవాలి. ఏ కారణం చేతైనా ఏమైనా మనకేమవుతుందో మనకు తెలుసుంటది కాబట్టి దానికి తగ్గట్టు టాబ్లెట్లా మరి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటామా, ఏం తీసుకుంటామని ఎవరికి వాళ్ళకి ఒక టైం టేబుల్, ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఆ రకంగా శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ అకాల మృత్యులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ శరీరం రాదు. పుణ్యం చేసుకోవాలి నెక్స్ట్ శరీరం వదలగానే ఇంకోటి రావడానికి. సో అది లేదు. సో అలా తిరుగుతున్నారు. మీద నుంచి క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. దేహం లేదు కాబట్టి ఆ క్యాచింగ్ పవర్కి ఇంకెన్నో సమస్యలు, లేదా ఇట్లా ఎవరినో వీళ్ళకి ఎవరితోటి ఇప్పుడు నా రూమ్ లో ఎవరికైతే ఇది అనుభవించారో యాక్చువల్ గా వాళ్ళకి ఖాతా ఉంటాయి. వీళ్ళతోటి ఖాతాలు, పాపపు ఖాతాలు లేకుండా ఎవ్వరికి దుఃఖం రాదు. ఈ పాయింట్ కూడా అందరికీ ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఊరికే వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అంటున్నారు కానీ, తప్పు అంటున్నాం కానీ మన జీవితంలో ఈరోజు దుఃఖం వస్తుంది అంటే మనం చేసుకున్న పాపమే కదా. లేదా మనం పుణ్యం చేసుకున్నా కానీ ఇందాక ఇప్పుడు ఈ కర్మ ఫిలాసఫీ అన్ని చెప్తూనే ఉన్నాం. మనం చేసుకున్న పుణ్యం ఎదురుగొచ్చిన వర్తమానంలో అహంకారం ఎక్కువైపోయి, అజ్ఞానం ఎక్కువైపోయి వ్యర్థ సంకల్పాలు చేసి అహంకారానికి లోనయ్యామంటే ఖచ్చితంగా మనం పుణ్యం చేసుకుంటే వచ్చే వ్యక్తులు దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఎవరు సహాయం చేయనికి వచ్చినా లోకువ చేసేసి దూరం చేసేసుకుంటున్నారు వాళ్ళందరినీ. సో అంటే మన పుణ్యాన్ని మనమే వినాశనం చేసేసుకుంటూ ఉన్నాం. సో ఈ రకంగా ఏమవుతుందంటే కొన్ని ఆత్మల మధ్యలో ఆ రకంగా పాపపు ఖాతాలు వచ్చేసి ఉంటాయి. అప్పుడు ఇవి వచ్చి బాధ పెడుతూ ఉంటాయి. సో కంటెదురుగా మనుషులు కనిపించినప్పుడు సెటిల్ చేయడం చాలా ఈజీ. అందుకే మధ్యాహ్నం క్లాస్లో కూడా చెప్పాను, ఈ నెక్స్ట్ ఇక్కడి నుంచి సాటర్డేలు సండేలు ఇంకా ఆపుతున్నాం క్లాసులు. ఈ సాటర్డేలు సండేలు మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. ఏమైనా సేవలు చెయ్యాలి అనుకుంటే సేవలు చేసుకోవచ్చు. సాటర్డేలు సండేలు ముఖ్యంగా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవ్వండి. మనం శరీరంతో ఉన్నప్పుడే ఖాతాలు సెటిల్ చేసేయండి. శరీరాలు వదిలిన తర్వాత మేము సెటిల్ చేస్తామంటే మాత్రం ఇక భయంకరంగా ఇలా ఉంటాయి సీన్లు. సో ఇప్పుడు ఆ రూమ్ లో ఎవరైతే ఆ రకంగా అనుభవిస్తున్నారో వీళ్ళకి ఆత్మలతోటి ఖాతాలు ఉన్నాయి. ఎవ్వరూ నిర్దోషులు కాదంటున్నాడు. ఎవరికి వాళ్ళు మేము అమాయకులం అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ బాబా మురళీలు ఏం చెప్తున్నారంటే మాయ దోషి కాదు, ఎవరు నిర్దోషులు కాదు అంటున్నారు. మనకి 84 జన్మల జ్ఞానం ఇచ్చేశాడు, మెట్ల చిత్రం చెప్పేశాడు కదా ఆయన. సో మెట్ల చిత్ర ప్రాక్టికల్ లైఫ్ ఏంటి, ఆత్మ దిగుతూ వస్తోంది మెట్లు. దిగుతూ వస్తున్నప్పుడు ఏం చేసింది, ఎన్నో సంస్కారాలను తీసేసుకుంది, పాపాలు చేసుకుంటూ వస్తోంది. సో మనం ఏమిది సత్యుగం కాదు కదా ఇప్పుడే దిగిపోయి అమ్మో మేము ఇంత పవిత్రంగా ఉన్నాము మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకోవడానికి. సృష్టి చక్ర జ్ఞానం తెలుసు, మెట్ల చిత్ర ప్రాక్టికల్ లైఫ్ తెలుసు, సంగమంలో ఉన్నాము, మెట్లు దిగుతూ వచ్చాము, పాపపు ఖాతాలు పోగేసుకుంటూ వచ్చాము. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మేము అమాయకులం అంటే బాబా అయితే మాత్రం ఎవరు నిర్దోషులు కాదు అంటున్నాడు, మాయ దోషి కాదు అంటున్నాడు. సో వీళ్ళకి ఏంటంటే ఆ ఖాతాలు ఉంటాయి, ఆ ఖాతాలు ఉన్నప్పుడే వస్తాయి. మరి జ్ఞానంలో ఉన్న తర్వాత 10 ఏళ్ల నుంచి ఎందుకు వీళ్ళు ఆ ముక్తి పొందలేకపోయారు? ఆ సమయంలో కూడా బాబాని తలుచుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా నేను ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడను అంటే మనలో ఉన్న శక్తుల్ని తలుచుకుంటున్నాం, ఆత్మిక స్థితే. కానీ ఇక్కడ ఏదైతే బాబా విధి చెప్పారో దాని ప్రకారం చేస్తే చాలా ఫాస్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో దీనికి ఆయన చెప్పిన విధి ఏంటంటే ప్రేతాత్మలను కూడా ముక్తి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం యొక్క అంతిమం కనుక ప్రేతాత్మలు మరియు చెడు సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి అంతం అయిపోతాయి, చెత్తంతా బయటకు వచ్చి భస్మం అయిపోతాయి. అందువలన వీటిని ఎదుర్కోవడానికి ఒకవేళ మీ సమస్యలతోనే ముక్తి కాకపోతే ఈ సమస్యలను ఎలా ఎదుర్కోగలరు? అందువలన పొదుపు యొక్క స్కీమ్ తయారు చేయండి మరియు ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడే మీకు రక్షణ మరియు సర్వాత్మలను రక్షించగలరు. ఎప్పుడైతే మీ దగ్గర సమయము, సంకల్పాలు, శక్తి ఉంటుందో, ఎప్పుడైతే మీరు బిందు రూప స్థితిలోకి వస్తారో అప్పుడు. సో అప్పటికే ఈ సంకల్పాలు, శక్తులు ఇవన్నీ మురళీలు హిందీ మురళీలు, అప్పుడు తెలుగులు కూడా లేవు కానీ హిందీ తీసుకుని చదివాం కాబట్టి తెలుసు. అప్పటికే
నా దగ్గర సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా ఉంది కాబట్టి నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, అంటే పూర్తిగా నిరాకార స్థితికి వచ్చేయాలి. సో నేను ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడను అని అంటే ఇక్కడ బాబా ఆ పాయింట్ చెప్పటం లేదు. అంటే సమయము, సంకల్పాలు, శక్తి అంటున్నాడు. ఈ రోజు ఆత్మ నుంచి స్ట్రైట్ గా శక్తి వెళ్ళిపోవాలంటే పూర్తిగా శివబాబా సమానమైన స్థితికి వచ్చేసారు. సో శివబాబా సమానమైన స్థితి ఏంటి? నిరాకార స్థితి, బిందు రూప స్థితి. సో నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పానికి ఎంత శక్తి ఉండాలంటే వాటికి ముక్తి వచ్చేయాలి అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్నాయి, మనకు కనిపించట్లేదు, వాళ్ళకంట కనిపిస్తున్నాయి అంట. సో వాళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే చేసుకున్న కర్మ. రూమ్లో ఉన్న మాకెందుకు కనిపించట్లేదు? పుణ్యం చేసుకున్నాం కాబట్టి, బాబా సాంగత్యంలో ఉన్నాం కాబట్టి. సో ఎవరికి జీవితంలో మాకు తెలిసి కాదు కదా, తెలియకుండా కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు. సో రావడమే ప్లస్ మేము ముఖ్యంగా బాబాని ఇంకా పూర్తిగా 100% నమ్ముతాం. అంతేగాని అందరిలాగా అటో కాలు ఇటో కాలు, ఆ వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, పొద్దున సాకాన ఒకసారైనా చేయకూడదు. ఇప్పుడు ఇందాక మురళీలు అదే అన్నాడు, నాట్ అండ్ డాట్. ఒక్కసారి చేయకూడదు అంటే చేయకూడదు అంతే. ఇంకా మళ్ళీ ఎందుకు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేయడము, లేదా ఇంతమంది చేస్తుంటే నేను నేను ఒక్కదాన్ని రకంగా చేస్తే నా పరువు పోతుందేమో అని చెప్పి ఒక పరువు అన్న ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం ఊహించుకుని నలుగురు ఏమనుకునేస్తారో ఇట్లాంటివన్నీ ఆలోచించు. సంగమ యుగము తాత్కాలికమైన యుగము. అకస్మాత్తు ఎవరు రెడీ అని చెప్పినప్పుడు ఎంతకాలం అని పిచ్చిగా పరువును పట్టుకుని కూర్చుంటాము. సో ఆ రకంగా ఉంది కాబట్టి అప్పటికే తెలుసు. సో మన సంకల్పాలకు శక్తి అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్ గా రూమ్లంతా శాంతి వ్యాపించినప్పుడు, ఆత్మలు శాంతిని అనుభవం చేసినప్పుడు ముక్తి వచ్చేస్తుంది అంటాడు దుఃఖం నుంచి. సో అన్నిటికన్నా ఈజీ మెథడ్. ఇప్పుడు వాళ్ళలాగా ఆ మాస్టర్ సర్వశక్తివంత్ అని చెప్పేసి చేసి ఏమంటే సూరజ్ భాయ్ చెప్పాడని చెప్తున్నారు, కానీ ఇది యాక్చువల్ గా మురళిలో మాత్రం ఆయన బిందు రూప స్థితి అంటున్నారు. సో ఇక్కడ నిరాకార స్థితి అంటే శివబాబా సమానమైన స్థితిని పెట్టాలి. సో మేము మాస్టర్ సర్వశక్తివంతుడని అన్నది కూడా యాక్చువల్ గా ఆత్మిక స్థితే, గాని ఒక మనకి మనం ముక్తి అంటే పూర్తిగా శివబాబా అంటే వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే బ్రహ్మబాబా వైపు చూస్తున్నారు. మేము వాళ్ళని అదే అడిగాం, మీరు యోగం చేసేటప్పుడు శివబాబాని కండక్ట్ అవుతున్నారా బ్రహ్మబాబాని అంటే బ్రహ్మబాబా అంటున్నారు. యాక్చువల్ గా బ్రహ్మబాబా కూడా శివబాబా నుంచి శక్తి తీసుకున్నాడు. మనం కూడా శివబాబా నుంచి శక్తి తీసుకోవాలి. సో బ్రహ్మకుమారిలు ఏం చేశారంటే శివబాబా కనెక్ట్ కాకుండా బ్రహ్మబాబాని ముందు పెట్టేసి బ్రహ్మబాబాని చూడండి ఇంకా మాట్లాడితే ఏమన్నంటే భక్తిలో ఉన్న నందిని తీసుకొచ్చేస్తారు మధ్యలోకి. ఏమంటే నంది కొమ్ముల మీద నుంచి ఇలా చూస్తాం, కనిపిస్తుందా, ఇలా పెట్టి చూస్తారు, కెమెరాలో వస్తుందా. సో ఆ నంది మీద పెట్టి చూస్తారనేసి అప్పుడు మళ్ళీ భక్తిని మధ్యలో తెచ్చి పెట్టేస్తారు. కానీ ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలో అంతే చేస్తారు. అందుకే బాబా ఈ మురళీలు ఏమంటాడు, మీకు రెండు విషయాలు గుర్తుండాలి, ఒకటి భేదము, ఒకటి మంత్రము. సో బ్రహ్మబాబాకైనా మన్మనాభవనే, మనకు కూడా మన్మనాభవనే. బ్రహ్మబాబాకు ఓ మంత్రం, మనకో మంత్రం చెప్పలేదు. ఆయనైనా మనసు ద్వారానే శివబాబా కనెక్ట్ అయ్యారు, మనం కూడా మనసు ద్వారా శివబాబా కనెక్ట్ అవుతాం, మన్మనాభవ. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మబాబా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూడ అవే ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు. శివబాబా చూస్తే చిన్న బల్బు. ఆయన అసలు టోటల్ గా బ్రహ్మకుమారిలు పక్కన పెట్టేశారు. ఇంకెక్కడ కనిపించడం అనమాట. ఇంకా ఇంకా మనం వెళ్ళి వెతుక్కోవాల్సిందే, ఎక్కడ సేవలు జరిగింది, ఏం చేసినా మనం వెళ్ళి శివబాబా ఎక్కడున్నాడో, ఎక్కడ వేసారా అని చెప్పి వెతుక్కోవాల్సిందే తప్పితే వాళ్ళు ఇవ్వలేరు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు. ఏమంటే బ్రహ్మబాబాని ఫోటోలు కనిపిస్తున్నాయి, మేము మాస్టర్ సర్వశక్తిమాన్ అని చెప్పేసి అక్కడ ఇదవుతున్నారే తప్పితే శివబాబా కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే 10 సంవత్సరాలైనా వీళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. యాక్చువల్గా 1 సెకండ్ పని అది. యూట్యూబ్లలో చెప్తున్నాము, మాకు ఫోన్ చేసే వాళ్ళకి చెప్తున్నాము, డైరెక్ట్ గా మన్మనాభవ, మనసు ద్వారా బాబాని తలుచుకోండి, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష, ఒక్క నిమిషంలో ముక్తి వచ్చేస్తుంది అంటున్నాడు. చెత్త అంతా బయటకు వచ్చేసి భస్మం అయిపోతుంది అంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మబాబాని చూసేసుకున్నా మేము మాస్టర్ సర్వశక్తివాను అని చెప్పేసి అంటున్నారు. ఇంకెప్పటికి తేలాలి ఇలాంటి విషయాలు. ఏమన్నంటే సూరజ్ భాయ్ చెప్పాడు. మరి సూరజ్ భాయ్ చెప్పింది వింటారు కానీ శివబాబా చెప్పింది వినరా అనంటే ఇంకా అంటే నేను ఆ రోజు అడగలేదు కానీ ఇంచుమించు అందరి పరిస్థితి అదే ఉంది.
ఏదైనా మేము పాయింట్ చెప్పాము అంటేనే వెంటనే అక్కయ్య మరి సూరజ్ భాయ్ ఇలా చెప్పాడు, సెంటర్ అక్కయ్య అలా చెప్పింది, వాళ్ళు ఇలా చెప్పారు. శివబాబా చెప్పింది కదా ఫాలో అవ్వాల్సింది. అందుకే మీకు రెండు విషయాలు గుర్తుండాలి, భేదము మంత్రము అంటున్నాడు. ఏ భేదం గుర్తుండాలి? ఏది యథార్థము, ఏది అయథార్థము, ఏది సత్యము, ఏది అసత్యము. చెకింగ్ పాయింట్ ఏంటి? బాబా మురళియే. సో ఈ మురళిలు చదివితేనంటే ఏదో వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారని సెంటర్ అక్కయ్యలు గనక మిమ్మల్ని అంటే మీరు ఏం సమాధానం అక్కడ వాళ్ళని అడగాలి అంటే, మమ్మల్ని మౌంట్ అబుకు తీసుకెళ్లి మీరు ఏ మురళి అయితే విన్నామో అక్కడ మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు బాబా నుంచి మురళిలు విన్నాం కదా, అవే మురళిలు మరి పుస్తకాల్లో ప్రింట్ అయినాయి కదా. మౌంట్ అబుకి వెళ్ళి బాబా స్టేజ్ మీద వచ్చి చెప్తే విన్న మురళి పుస్తకంలో ప్రింట్ అయి చదివినప్పుడు ఎందుకు వేరే మార్గాల్లోకి వెళ్తారు? ఈ మాట అడగలేమా వాళ్ళని? మరి ఒకవేళ బాబా చెప్పిన మహావాక్యాలు వింటే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతే మరి మమ్మల్ని మౌంట్ అబుకి తీసుకెళ్లి ఎందుకు వినిపిస్తున్నారు? మౌంట్ అబుకి రమ్మని ఎందుకు అంటున్నారు? ఈ విషయాలు అడిగిన రోజున అజ్ఞానం దానంతట అదే పోతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెంటర్ అక్కయ్యలు గనక రివైజ్డ్ కోర్సు మురళిలు చదివితే వంకర పార్టీలు వేరే మార్గాల్లోకి మీరు వెళ్ళిపోతారు అని గనక అంటే వాళ్ళని ప్రశ్నించండి. ఏ మురళి అయితే బాబా మౌంట్ అబులో చెప్తుంటే మమ్మల్ని బాబా మిలనమని చెప్పి మీరు తీసుకెళ్లి వినిపించారో, బాబా మహావాక్యాలు వింటే వేరే మార్గాల్లోకి వెళ్తారా? ఆ మహావాక్యాలే మురళిలో ప్రింట్ అయినప్పుడు మౌంట్ అబులో వెళ్ళి విన్నప్పుడు వేరే మార్గాల్లోకి వెళ్ళనప్పుడు, మౌంట్ అబుకి వెళ్ళి బాబా మిలనం చేసినప్పుడు వంకర పార్టీలు అవనప్పుడు పుస్తకం పట్టుకుంటే ఎందుకు అవుతారు? పుస్తకం పట్టుకుంటే ఎందుకు వంకర పార్టీలు అవుతారు? పుస్తకాలు పట్టుకుంటే ఎందుకు వేరే మార్గాల్లోకి వెళ్తారు? ఈ ప్రశ్న అడిగిన రోజున మొత్తం అజ్ఞానం అంతా పోతుంది. ఇంకా మళ్ళీ ఏ సెంటర్ అక్కయ్య వంకర మాటలు మాట్లాడదు. ఇంకా ఏ సెంటర్ అక్కయ్య కూడా బాబా మహావాక్యాలను అవమానించదు. ఆయన మౌంట్ అబుల అవతరించి నేను జ్ఞానం చెప్పేటప్పుడు ఆ సత్యమైన వాక్యాలు ఈ రోజు విద్యార్థులు చదువుతుంటే మీరు వంకర పార్టీలు వేరే మార్గాలు అంటున్నారంటే, నోరు మూసుకున్న విద్యార్థులంతా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. సమస్యలు వస్తాయని భయపడుతున్నారంటే శివబాబా మీద నమ్మకం లేక. సమస్యలు వస్తాయేమో, అక్క సెంటర్కి రావద్దంటదేమో, అక్క తప్పుడు ప్రచారం చేస్తే ఎంతకాలం అని పరువును పట్టుకుని పాకులాడతాము. అందులో వాళ్ళు ఇచ్చే ఆ రకంగా వాళ్ళు బాబాకే గౌరవం ఇవ్వనప్పుడు వాళ్ళ గౌరవ మర్యాదల కోసం మనం ఎందుకు పాకులాడుతున్నాము? సో నిజంగా సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ ప్రశ్న అడగాలి. మౌంట్ అబులో చెప్పిన మురళి పుస్తకంలో చదివితే అది ఎట్లా వంకరపాటు అయింది, అది ఎట్లా వేరే మార్గాలు అయినాయి అని ఇది అడిగిన రోజున బాబా జ్ఞానం ఎంత ఫాస్ట్ గా బయటికి రావాలో వస్తుంది. వాళ్ళని అడగండి, ఎవరైనా మాట అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే హిందీ మురళీలు కూడా చదివి చూసాము, సేమ్ ఆయన ఏదైతే ఇప్పుడు రికార్డింగ్లన్నీ కూడా వేస్తూ ఉంటారు, అవే మౌంట్ అబుల్ ఆ బుక్స్ ప్రింట్ అయినాయి, అవే తెచ్చి చదివాము, అవే తెలుగులో కూడా ప్రింట్ అయినాయి. మరొకవేళ అలా ఆ మురళీలు చదివితే మరి వేరే మార్గాల్లోకి వెళ్తామంటే ఇంకా మౌంట్ అబుకి రావడం ఎందుకు, మిలనాలు చేయడం ఎందుకు? ఈ ప్రశ్న కూడా అడగాలి కదా. మౌంట్ అబుకి రమ్మని చెప్తే అప్పుడు అడగాలి మీరు, అక్క మౌంట్ అబుకి రమ్మంటున్నారు, మరి బాబా మురళీలు చదివితే వేరే మార్గాలు వంకర పార్టీలు అంటున్నారు కదా, మరి ఎందుకు రావాలి మేము మౌంట్ అబుకి అని ఒక ప్రశ్న అడగాలి కదా. సో మనం నోరిప్పనంత వరకు అధర్మం పెరుగుతూనే ఉంటది, అజ్ఞానం అన్న అంధకారం పెరుగుతూనే ఉంటది. సో ఇప్పుడు ఈ ప్రేతాత్మల విషయానికి వచ్చేసరికి బాబా చెప్పింది ఏంటి? మీ దగ్గర సంకల్పాలు ఉండాలి, శక్తులు ఉండాలి. సో సంకల్పం ఏది ఉండాలి? బిందు రూప స్థితి అంటున్నాడు ఆయన నెక్స్ట్ వాక్యంలో. సమయము సంకల్పాలు శక్తిని పొదుపు చేసుకుని ప్లాన్ చేసుకుని బిందు రూప స్థితి. సో నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అంటే పూర్తిగా శివబాబా సమానమైన స్థితికి వచ్చాలి. అప్పుడు ఆత్మకి ఎంత శక్తి వచ్చేస్తుందంటే ఈ దేన్నైనా ఎటువంటి తప్పుడు విషయాలైనా తమో ప్రధానతనైనా అన్నిటిని వినాశనం చేస్తూ పోతుంది, ఆత్మలకు ముక్తిని కూడా వస్తుంది. సో ఎవరి ప్రేతాత్మలు ఆత్మిక సోదరులు మన తండ్రి పిల్లలే, వాళ్ళు మన తండ్రి పిల్లలే. కొన్ని కారణాల చేత వాళ్ళు చేసుకున్న కర్మల ఆధారంగా ఒక శరీరం రాలేదు వాళ్ళకి. సో ముక్తి ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆత్మలు శాంతిని అనుభవించి ఆ పాపం నుంచి ఆ దుఃఖం నుంచి ముక్తి వచ్చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోయి శరీరాలు తీసుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ యొక్క జీవన యాత్ర అన్నది సాగిస్తారు. సో మళ్ళీ ఎండింగ్ లో డ్రామా అయిపోయినప్పుడు వెళ్ళిపోతారు. ఈ రోజు శరీరం లేకుండా మన ఆత్మిక సోదరులు ఆ రకంగా దుఃఖాన్ని అనుభవిస్తుంటే
మనం అదేదో పెద్ద ఇదైపోయినట్టు ఈవిల్ సోల్స్ అంట, కాసేపు ఇంగ్లీష్ భాష, కాసేపు తెలుగు భాష, భయపడిపోయి ఆ నిమ్మకాయలని, పసుపు కుంకాలని, చేతబళ్ళంట, ఆడెవడో మాంత్రికుడంట, ఇవన్నీ ఉన్నాయి, కాదని మేము అనటం లేదు. కానీ భయపడాల్సిన అవసరం లేదంటున్నాం. తెలిసిపోయింది కదా, బాబా చెప్పాడు కదా, మీరు నిరాకార స్థితిలో ఉండండి, మీరే ఇంకా ఉల్టా వాటికి ముక్తి ఇస్తారంటున్నారు. సో మనము ఒకరికి ముక్తి ఇవ్వాల్సింది పోయి ఇక్కడ బాబా అదే అంటున్నారు, మీరే సమస్యల్లో ఉంటే, ఇక్కడ ఏమంటున్నారు, వీటిని ఎదుర్కోవడానికి ఒకవేళ మీ సమస్యలతోనే ముక్తి కాకపోతే ఈ సమస్యలను ఏదో ఎదుర్కోగలరు అంటున్నారు. సో మనము మన ఆత్మిక సోదరులకు మనం ముక్తినివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిల్ సోల్స్ అన్న పదాలు ఇట్లాంటివి కొన్ని వాడకపోవడమే మంచిది. సో బాబా వాడారంటే సబ్జెక్ట్ అర్థం చేయించడం కోసం వాడారు, చెడు ఉద్దేశంతో వాళ్ళ అవైనా ఆయన పిల్లలే. సో ఆ పిల్లలే ఆ రకంగా కొన్ని చెడు కర్మల వల్ల ఈరోజు ఆ శరీరం లేక అల్లాడిపోతున్నందుకు దయ రావాలి మనకి. మనం సినిమాలు చూసేసి మంత్రగాళ్ళని చెప్పేసి బ్రహ్మకుమారులు అని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, సబ్జెక్ట్ అర్థమైంది వాళ్ళకి, బ్రహ్మజ్ఞానులు కదా. సో బాగా పక్కా సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఆత్మలు ఈ రకంగా బలహీనంగా ఉన్నారని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, బలహీన ఆత్మలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మరి వాళ్ళు అలా చేయడం తప్పు కదా అని అంటే మనల్ని మనం శక్తిశాలిగా చేసుకోకపోవడం కూడా మన తప్పే. సో ఇటువంటి సమయం వస్తుంది, ఇటువంటి యుగం వస్తుందని చెప్పి ఆయన అవతరించాడు. మరి ఆ విషయాన్ని కూడా గుర్తించాలి కదా ఒకరిని తప్పుపట్టేటప్పుడు. సో ఈ యుగంలో ఎవరు ఎట్లా ఉంటారు, ఎటువంటి అసత్య రాజ్యం నడుస్తుంది, రావణాసురుడు ప్రెసిడెంట్, తమో ప్రధానత అన్నది ఆయనకి ఉంటదని తెలుసు కాబట్టే బాబా అవతరించాడు. అవతరించి ఈ రోజు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. అవి తీసుకుని మనల్ని మనం రక్షించుకుంటామా, లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, వాళ్ళు అలా చెయ్యడం తప్పు కదా, వాళ్ళ జ్ఞానం తెలిసి అట్లా ఎందుకు చేస్తారు, ఈ ప్రశ్నలన్నీ మనం అడుగుతున్నాము అని అంటే మనకు సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. ఆయన చెప్తూనే ఉన్నాడు అసత్య రాజ్యం ఎందుకు, డ్రామా అనుసారంగా నియమించాల్సి వచ్చింది అని అంటున్నా. అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యము, వాళ్ళు చేసుకున్న కర్మలు ఎట్లా ఉన్నాయంటే వ్యర్థ ఖాతాలోకి వెళ్ళాయి. సో ఇది వ్యర్థ సమయం ఇది, అంటే వ్యర్థ రాజ్యాల్లోకి వచ్చేసారు. అంటే సమర్థ రాజ్యాలంటే సత్యుగం, వ్యర్థ రాజ్యాలంటే ఈ కలియుగం. సో ఇటువంటి సమయంలో వచ్చింది కాబట్టి ఇటువంటి సమయంలో వాళ్ళు కుర్చీలు పట్టుకొని కూర్చున్నారు, అసత్య రాజ్యం నడుస్తుంది. మరి బాబా ఏం చేస్తున్నాడు, జ్ఞానం ఇచ్చేస్తాడు, 70లలోనే చెప్పేశాడు మనకి, ఇది అంతిమ సమయం యొక్క అంతిమము. సో ఏం వినాశనం చెయ్యాలి, ఈ రోజు తమో ప్రధానత వినాశనం చెయ్యాలి అంటున్నాడు. శంకరుడు కన్ను తెరిస్తే వినాశనం జరుగుతుంది, సో ఆ వినాశన సమయం ఇప్పుడు నడుస్తోంది అని ఎక్కడ చెప్పాడు, ఈ మురళి కన్నా ముందు మురళిలో చెప్పాడు. రేపు చెప్పుకుందాం దాని గురించి కూడా, ఆ విషయం కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే అందులో కూడా ఇప్పటికి ఇంకా వినాశనం అంటే ఇంకెప్పుడో అవుతుంది అనుకుంటున్నాడు, ఇక్కడనే మీరే చేయాలా అంటున్నాడు బాబా. మరి సో పరిష్కారం అయితే అదే. సో అందుకే బాబా ఇక్కడ అందువలన పొదుపు యొక్క స్కీము తయారు చేయండి, మరి ప్రత్యక్షంలోకి తీసుకురండి. సో పొదుపు యొక్క స్కీమ్ అంటే ఏం పొదుపు చేసుకోమంటున్నాడు, ఇప్పటి నుంచే సంకల్పాలు, శక్తులు. అంటే ఇంకా పూర్తిగా వ్యర్థ సంకల్పాలు పోయి సమర్థ సంకల్పాలు వచ్చి, తక్కువ సంకల్పాలు ఉంటే ఎక్కువ శక్తి వస్తుంది ఆ సంకల్పాలకి. సో అందుకే అన్ని పొదుపు చేసుకోండి, ఊరికే వ్యర్థం ఆలోచించేసి శక్తిని పోగొట్టుకోవద్దు అంటున్నారు. సో కాబట్టి ఆ ప్లాన్ చేసుకోండి, ప్రత్యక్షంలోకి తీసుకురండి, అప్పుడే మీకు రక్షణ మరియు సర్వాత్మలను రక్షించగలరు. సో ఇటువంటి సమయం వస్తుంది అని చెప్పి బాబా చెప్పాను కదా, అన్ని ముందే చెప్పేస్తారు. ఎందుకంటే పిల్లలు తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, సమస్యల్లో ఇరుక్కుంటారు అని చెప్పేసి ముందే చెప్పేస్తాడు. సో శివబాబా సమానమైన సేవ అంటే మనం కూడా ముందే చెప్పాలి అందరికి, ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయంట బాబా చెప్పారు. సో దీనికి పరిష్కారం ఏంటి, సంకల్పాల శక్తుల్ని బాబా జమ చేసుకోమన్నారు, బిందు రూప స్థితిలో ఉండమన్నారు అని చెప్పి బాబా ఏ రకంగా అయితే అన్ని అడ్వాన్స్ గా ముందు మనకు చెప్పేస్తారో అలా ముందే చెప్పేస్తే ఏమవుతుందంటే జాగ్రత్త పడతారు. సో మనం అన్ని ఇముడ్చుకోవాలి అని చెప్పేసి ఇక బ్రహ్మకుమారిల టైపు ఆ తప్పుని ఇముడ్చుకునేసి ఉపయోగం లేనివన్నీ బయటికి తీసుకురావడం కాదు, ఎక్కడ ఇముడ్చుకోవాలి ఎక్కడ ఇముడ్చుకోకూడదు. సో ఆ ముందు మురళిలో చెప్పాడు, రేపు రాత్రి క్లాస్లో అంటే రేపు సాటర్డే సండే అదే చెప్పాను నేను. ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఈ మురళిని మీకు అర్థమైంది కాబట్టి, శరీరం వదిలేసిన తర్వాత ఖాతాలు సెటిల్ చేసే కన్నా
శరీరం ఉన్నప్పుడే సెటిల్ చేయండి. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు సెటిల్ చేయడం అన్నది చాలా సులువు. ఇప్పుడు ఇది ఏదైతే ఈ రూమ్ లో ఈ సంఘటన చెప్పానో వీళ్ళు ఏం చేస్తున్నారు, శరీరం వదిలినాక సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సో అప్పుడు ఏమైపోతుంది, ఆత్మలు ఎదురుగా వచ్చినప్పుడు కంటికి కనపడనప్పుడు ఆ క్షమించమని అడగడం కానీ, ఆ రికన్సిలేషన్ కానీ, ఏదైతే ఆత్మల రికార్డింగ్ కానీ, ఇప్పుడు ఆత్మల రికార్డింగ్ ఏం చేయాలి, ఎలా మార్చాలి, ఎలా తుడవాలి, ఇవన్నీ మనకు తెలిసిపోయాయి. ఇవన్నీ ఏం చేయలేకపోతారు. ఇప్పుడు ఆత్మలు ఎవరైతే ఉన్నారో శరీరం వదిలేశారు. శరీరం వదిలేసి అలజడిలోకి వెళ్ళిపోయి ఎవరైతే వాళ్ళని ఆ రకంగా దుఃఖ పెట్టారో వాళ్ళని దుఃఖ పెట్టుకుంటూ ఉన్నారు. మరి శరీరం లేనప్పుడు ఎట్లా పురుషార్థం చేస్తారు? ఎలా బాబా ఇచ్చే ఖజానాలు తీసుకుంటారు, ఎలా చదువుకుంటారు, ఎలా బాబాతో యోగం చేస్తారు? శరీరం లేకపోతే ఇవేవి చేయలేం మనం. ఇంకా ఉన్న సంస్కారాలకు తగ్గట్టు అందరిని పీడించుకుంటూ తినడమే తప్పితే చదువుకోలేరు కదా, యోగం చేయలేరు, ధారణ చేయలేరు, సేవ చేయలేరు. సో అవకాశమే కోల్పోతాం ఆ శరీరం లేకపోతే. సో అందుకే ఇప్పుడు శరీరం ఉన్నప్పుడే ఎవరెవరితోటి ఏమేం ఖాతాలు జమ చేసుకున్నారో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటది. అందుకే సాటర్డే సండే 2 రోజులు క్లాస్ ఆపేస్తున్నాం. సో మీ సెల్ఫ్ స్టడీ చేస్తారు, మురళీలు విస్తారంగా చదువుతారు. ఆ తర్వాత 5 డేస్ ఎట్లా క్లాస్ ఉంటాయి కాబట్టి మీ సెల్ఫ్ స్టడీ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, మెసేజ్లు పెట్టండి, లేదా క్లాస్లో అడగండి. ఆ తర్వాత మీ బంధువులు ఎవరెవరిని కెలికారో, ఈ దేహ నియమాలని చెప్పి ఎవరెవరి మనసుల్ని గాయపరిచారో, ఎవరెవరిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో శరీరం ఉన్నప్పుడే సెటిల్ చేసేయండి. సో ఫంక్షన్స్ అటెండ్ అవ్వండి, వెళ్ళి వాళ్ళతో పాటు కలవండి, క్షమాపణలు కోరుకునేది ఉంటే క్షమాపణలు కోరుకునేసండి. ఎందుకంటే శరీరం వదిలిన తర్వాత ఖాతాలు సెటిల్మెంట్ అంటే మీరు చదువుకోలేరు, మీరు ధారణ చేయలేరు, సేవలు చేయలేరు, బాబాకి కనెక్ట్ అవ్వలేరు, ఏమీ చేయలేరు శరీరం లేకపోతే. సో మనం చేసుకున్న పుణ్యానికి శరీరం ఉండగానే జ్ఞానం తెలుసుకున్నాం. సో కాబట్టి వెళ్ళండి బంధువులు ఇళ్ళకి, వెళ్ళి క్షమించమని అడగండి. 90% వరకు అందరూ పాజిటివ్ గానే స్పందిస్తారు. ఎవరైనా దెప్పి పొడిచినా, ఎత్తి పొడిచినా, 4 మాటలు అన్నా కానీ మనకి ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మెట్లు దిగుతూ వచ్చాము, సెటిల్మెంట్ యుగం ఇదే, సెటిల్ చేసేసుకోండి. లేకపోతే మళ్ళీ మీరు శరీరాలు వదిలేక మీరు సెటిల్ చేయడమో, లేకపోతే వాళ్ళు మీ గురించి ఆలోచించి వాళ్ళు మనసులో పెట్టేసుకుని వాళ్ళు శరీరాలు వదిలి మిమ్మల్ని పీడించుకు తినడమో, ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటారా చెప్పండి? సబ్జెక్ట్ తెలిసిపోయింది. సో అందరినీ రకంగా దేహ నియమాలని, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా దుఃఖ పెట్టారు. సో అవన్నీ రికార్డింగ్ అవుతున్నాయి అన్ని ఆత్మల్లో. సో అదంతా మనం ఇప్పుడు సెటిల్ చేయకపోతే కర్మగాలి వాళ్ళు శరీరాలు వదిలేశాక అప్పుడు వచ్చి మనం పీడించుకు తిన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయగలరు మీరు? ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే ఇది. ఎవరినో ఎక్కడనో పీడించుకు తిన్నారు, వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చారు కానీ కంటికి కనిపించారు. అంటే వీళ్ళకి కనిపిస్తుంది, ఎవరికి కనిపించాయి. ఇప్పుడు వాటిని క్షమించమని అడిగినా గానీ వాడికి అంత క్షమాగుణం ఉంటుందా? బాబా శక్తి ఇస్తే, బాబా శక్తి తీసుకుంటే కదా క్షమాగుణం అన్నది ఉంటది. సో అవి ఆ క్షమాగుణాన్ని కూడా పెట్టి ఇప్పుడు వాటి పట్టుకుని క్షమించమంటే అవి క్షమిస్తాయా? వాళ్ళు కూర్చోబెట్టి మురళీలు చెప్పగలమా? వాటికి శక్తి ఇవ్వగలమా? ఏం చేయగలం అసలు? సో అందుకే ఎవరి ఖాతాలు మీకే తెలుస్తాయి కాబట్టి ఒక్కసారి స్వచింతన చేసుకుని చూసుకొని ఎవరినైనా క్షమించమని అడిగేది ఉంటే చేసి ఖాతాలు సెటిల్ చేసేసుకోండి. కొంత తగ్గాల్సి వస్తే తగ్గండి, తప్పేం లేదు. ఎవరో శరీరాలు వదిలి ఆ తర్వాత వచ్చి మనల్ని పీడించుకు తినే కన్నా ఇప్పుడే తగ్గిపోవడం బెటర్. ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే అసలు నానా నరకయాతన పడుతున్నారు. ఏమంటే అవి వచ్చి పక్కన కూర్చుంటున్నాయి, భయపెట్టేస్తున్నాయి, లేకపోతే పట్టి పీక్కు తినేస్తున్నాయి, జుట్టు పీకేస్తున్నాయి, గొంతు పీసుకేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. సో ఎందుకంటే కనిపించవు చేయ. ఇప్పుడు ఎవరైనా స్థూలంగా మనిషి పట్టుకుంటే తోసేయగలము, దూరంగా వెళ్ళగలం, కానీ వాటిని ఏం చేయగలము? సో ఆ మధ్య ఒక కేసు ఇట్లాగే మాకు తెలిసిన వాళ్ళ దేనికి వస్తే అతను నానా బాధలు పడుతున్నాడు. ఎందుకంటే అవి వచ్చి కూర్చుని జుట్టు పీకేసి గొంతు పీసుకేస్తున్నాయంట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన వయసులో ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, ఆ పాపమే తిరిగి వచ్చిందని కూడా చెప్పారు. కానీ ఎట్లా సాల్వ్ చేస్తారు? చేయలేరు కదా. సో సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు, మందులు వేస్తారు, టెంపరీ రిలీఫ్. కానీ ఆ సైకాట్రిస్ట్ మందులు అన్నవి పాప ఖాతాని వినాశనం చెయ్యవు. పాపపు ఖాతాని వినాశనం చెయ్యగల పవర్ ఒక్క శివబాబాకే ఉంది.
సో మిగిలిన మందులు మనసుకు సంబంధించినవి కానీ శరీరానికి సంబంధించినవి కానీ అన్ని టెంపరరీ రిలీఫే, తాత్కాలికంగా ఉపశమనం ఇస్తాయే తప్పితే పాపభారం పోయేంత వరకు ఏ రోగము నయం కాదు. అందుకే బాబా వైద్యనాథుడు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పడానికి కారణం అది. సో అందుకే 2 రోజులు క్లాస్ ఆపుతున్నాము. సెల్ఫ్ స్టడీ, సంకల్పాల ఖజానా, తర్వాత ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవడము, సేవలకు వెళ్ళడము, ముఖ్యంగా స్నేహితులు బంధువులు ఇళ్ళకి వెళ్ళడము, స్వచింతన చేసుకుంటారు ఎక్కడెక్కడ ఎవరినెవరిని బాధ పెట్టారా అని. సో అది మనసు ద్వారా క్షమాపణ కోరొచ్చు, లేదు వీలైనంత మటుకు వ్యక్తిగతంగా కలవడమో ఫోన్ చేయడమో చేసి శరీరం ఉన్నప్పుడే సెటిల్ చేసేసేది. ఈజీ అంటే ఈజీ పద్ధతి. లేకపోతే ఒక్కొక్కరి బాధలు వింటుంటే అసలు ఇంకా మేము శక్తి ఇవ్వడం తప్పితే ఇంకా అంతకు మించి ఏం చేయలేము. సో ఈ పాయింట్ కనుక మీకు అర్థమైతే ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురండి. సో కాబట్టి అప్పుడే మీకు రక్షణ మరియు సర్వాత్మలను రక్షించగలరు. కేవలం ఉపన్యాసం చెప్పడం, అర్థం చేయించే సేవయే కాదు, ఇప్పుడు సేవ యొక్క రూపం కూడా చాలా సూక్ష్మం అవుతుంది. అందువలన మీ సూక్ష్మ స్వరూపం యొక్క స్థితిని కూడా పెంచుకోండి. సో ఆ రోజు ఈ మురళి ఆల్రెడీ చదివి ఉన్నాం. నా దగ్గర సంకల్పాల ఖజానా శక్తులు ఉన్నాయి కాబట్టి నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి సంకల్పం చేసి అప్పుడు నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ రూమ్ అంతా వ్యాపిస్తున్నాయి. ఆ అక్కయ్యలు శాంతిని అనుభవం చేస్తున్నాయి. ఆత్మిక సోదరులు ముక్తిని పొందారు. ఎవరు ఆత్మిక సోదరులు ఇక్కడ? ఈ శరీరం వదిలేసిన వాళ్ళు. సో వాళ్ళు మన ఆత్మిక సోదరులే, వాళ్ళ పట్ల కూడా శుభభావనే ఉండాలి. సో తప్పులు చేశారు కదా అని చెప్పేసి ఇంకా మనము వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి అనడానికి లేదు. ఎవరి పట్లైనా శరీరంలో ఉన్న ఆత్మకైనా గౌరవం ఇస్తాము, శరీరం లేని ఆత్మలకైనా గౌరవం ఇస్తాం. సో ఆత్మిక సోదరులకు శివ పరమాత్మ ముక్తిని ప్రసాదించారు. సో వాళ్ళు మళ్ళీ శ్రేష్ఠ జన్మలు తీసుకున్నారన్న శుభకామనలు చేసి మనం అక్కడి నుంచి దుఃఖం నుండి ముక్తిని ఇవ్వాలి. సో రిజల్ట్ అన్నది మనకు తెలీదు, కానీ రాజయోగులు శుభకామనలు చేస్తే మాత్రము బాబా సిద్ధిస్తాయి అంటారు. ఆ సేవ కూడా చెయ్యాలి అని చెప్పారు. ఎందుకంటే అలా శరీరాలు వదిలిన తర్వాత బాబాకి కనెక్ట్ కాలేరు. శరీరం ఉన్న వాళ్ళే కనెక్ట్ కాలేని పరిస్థితి వస్తుంది. ఇక శరీరం లేని వాళ్ళు అసలుకే కనెక్ట్ కాలేరు. కాబట్టి బాబా మనల్ని సంయోగం ఇవ్వమంటున్నారు. సో అవి ఏమవుతాయి అంటే మనం శక్తిని ఇచ్చినప్పుడు, ఆ శాంతిని ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని అవి ముక్తిని పొందుతాయి. అంటే ఇక్కడ మనల్ని ఎందుకు ఇవ్వమంటున్నాడు? సో అంటే శరీరం ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం మనసా సేవ చేస్తున్నాం ప్రకృతికి, ఫలానా చోట వర్షాలు పడట్లేదని దేవరికి ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి మనం వాయుమండలాన్ని తయారు చేసి స్థితిని పెంచుతున్నారు. సో ఇది అయినా అంతే, శరీరం వదిలేసిన వాళ్ళు డైరెక్ట్ గా బాబాని తలుచుకునే అవకాశం లేదు కాబట్టి మనం ఆ వాయుమండలాన్ని తయారు చేసి శక్తిని ఇస్తాం. సో మనం ఈ రోజు శరీరంలో ఉన్నాము. ఈ శరీరం కూడా బాబా మనకి సేవ కోసం ఇచ్చారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాము. సో మళ్ళీ మనకు అలాంటి పరిస్థితులు రాకుండా మనం శరీరం వదిలామంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో జన్మ వచ్చేటట్టు ఉండాలి. ఆ టైపు పురుషార్థం చేసుకోవాలి. సో అదే బాబా ఇక్కడ చెప్తూ, ఊరికే ఉపన్యాసం చెప్పటం కాదు, అర్థం చేయించే సేవే కాదు, ఇప్పుడు సేవ యొక్క రూపం కూడా చాలా సూక్ష్మమవుతుంది. అందువలన మీ సూక్ష్మ స్వరూపం యొక్క స్థితిని కూడా పెంచుకోండి. ఇవన్నీ ప్రత్యక్షమైన తర్వాత ప్రాయలోపం అయిపోతాయి. 10 మంది చేసే కార్యం ఒక్కొక్కరు చేయవలసి వస్తుంది, అంతగా సేవ పెరుగుతుంది అంటారు. మా పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉంది. 10 మంది చేయాల్సింది ఒకరు చేయాలన్నట్టు అయిపోయింది. సో శక్తులకు ఎన్ని భుజాలు చూపిస్తారు? భుజాలకు అర్థం సేవలో అంతగా సహాయకారి అవ్వాలి. శక్తులకే భుజాలని పాండవులు అనుకుంటున్నారా? పాండవులు ఏమి చూపిస్తారో తెలుసా? భారీ శరీరాన్ని చూపిస్తారు. అంటే అది కూడా పాండవులు అంత ఎక్కువ సహాయకారి అయిన దానికి గుర్తు. పెద్ద శరీరం కాదు కానీ విశాల బుద్ధి. వీరు ముందుకెళ్ళటం అంటే శక్తులు ముందుకెళ్ళడం, శక్తులని ముందు పెట్టడం, ఇదే వీరి యొక్క పరుగుకి గుర్తు. సో ఈ మురళి చదవండి. టైం 9:42 అంది. క్లాస్ స్టాప్ చేస్తాము. సో రేపు క్లాస్కి వచ్చే ముందు ఈ మురళి కన్నా ముందు మురళి 11th జూలై 1970 పేజ్ నంబర్ 191. సో ఈ మురళి కూడా చదువుకొని రండి. ఎందుకంటే శంకరుడి యొక్క పాత్ర ఏంటో మనకు తెలియాలి. ఆ శంకరుడి పాత్ర అప్పుడు ఎప్పుడో కాదు ఇప్పుడే చెయ్యాలంటున్నారు బాబా. సో దాని గురించి కూడా మనము విస్తారంగా తెలుసుకుంటాము. సో ఇప్పుడు ఈ రకంగా మనము మన ఆత్మిక సోదరుల గురించి తెలుసుకుని వాటి గురించి ఆలోచించడం అని కాదు, ఫరిష్తాల గురించి ఆలోచించాలి. బ్రాహ్మణ స్థితిలో అంతిమ పురుషార్థం యొక్క అంతిమ స్థితి ఫరిష్తా. ఫరిష్టాలకు పబ్లిసిటీ ఇవ్వాలి.
పరిష్ట స్థితికి చేరుకోవాలి మనం. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆత్మిక సోదరులు కూడా వీళ్ళు ఉంటారు, మన శక్తిని ఉపయోగించి వాళ్ళకు కూడా ముక్తినిస్తాం. సో మళ్ళీ రేపు కాదు, మళ్ళీ మండే మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాము. సో ఈ 2 రోజులు ఎందుకు ఆఫ్ పెట్టామో ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఆ రకంగా మీరు సమయాన్ని ఉపయోగిస్తారు అనుకుంటున్నాను సేవలో. సో మళ్ళీ మండే ఇప్పుడు మీరు చదివిన మురళి డేటా, నేను ఇంతసేపు చదివిన మురళి డేట్ ఏంటంటే 24th July 1970 బిందు రూప స్థితి సహజంగా ఎలా తయారవుతుంది. సో మండే రోజు చదవబోయే మురళి డేట్ దీనికన్నా ముందు మురళి 11th July 1970 సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. సో మళ్ళీ మండే 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.